రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికి సాయం అందేలా చర్యలు చేపడుతోంది. బోగస్ పెన్షన్లపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఏళ్లుగా ఎలాంటి అర్హతలు లేకుండానే పెన్షన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు మొదలుపెట్టింది. ఇక ఇటీవలే ఆరోగ్యం బాగోలేక మంచానికి పరిమితమైన వారి కోటాలో పెన్షన్లు అందుకుంటున్న వారి అర్హత తనిఖీలు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. తాజాగా దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల కేటగిరీలో భారీ ఎత్తున అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని కూటమి సర్కార్కు ఫిర్యాదు అందాయి. దీంతో ఆ కేటగిరీలో తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దివ్యాంగ కేటగిరీలో పెన్షన్లు అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించనున్నారు. ఇక ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్థులు రోజుకు 200 మంది లబ్ధిదారులకు చెప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. వారి ఇచ్చే రిపోర్టు ఆధారంగా ఫిబ్రవరి 1 నుంచి అనర్హులకు పెన్షన్ను నిలిపివేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, రాష్ట్రంలో ఏదైతే ఫేక్ సంబంధించేసినది ఏదైతే ఈ ఉన్నాయో, మామూలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఎక్కడైతే ఈ ఫేక్ సంబంధించినటువంటి ఈ బోగస్ పెన్షన్స్ ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. పూర్తి స్థాయిలో కూడా వాటిని నిర్మూలించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి అర్హత లేని వారికి పూర్తి స్థాయిలో కూడా పథకాలు ఆపేయడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కువ స్థాయిలో ఫేక్ సంబంధించినవి ఉన్నాయని చెప్పేసి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వాటిని నిర్మూలించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగుల కేటగిరీలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా నిర్మూలించడానికి కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైనా ఈ ఫిబ్రవరి 1 నుంచి పింఛన్దారులు అయితే పింఛన్ తీసుకునే వారు ఖచ్చితంగా వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కొంతమంది ఎవరైతే వీటిని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో బోగస్ పింఛన్లపై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఏళ్లుగా ఎలాంటి అర్హత లేకుండానే పెన్షన్ ఏవేసేందుకు కూడా ముమ్మర తనిఖీలు అయితే చేపట్టిందని చెప్పుకోవాలి. దీంట్లో భాగంగానే పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం అయితే ఈ పెన్షన్లపై దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎన్ని 200 మందికి వైద్య పరీక్షలు అయితే ఈ నెల 22 నుంచి 200 మందికి వైద్య పరీక్షలు అయితే నిర్వహించడానికి అయితే ప్రభుత్వం అయితే సిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా వీటిని ఏరివేసేందుకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బోగస్ పెన్షన్లు ఎక్కడ కూడా ఇవ్వకుండా ఎవరైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళకి మాత్రమే పింఛన్లు అందేలా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడానికి అయితే సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.